ఏమండోయ్ అందరికీ నమస్కారం అండి. ఈ ఆలమాన్ రెసిపీ చిక్కుడుకాయ రోటి పచ్చడి అండి. రోటి పచ్చళ్ళు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. ఎందుకంటే ఇంట్లో కాయగూరలు ఏమి లేకపోయినా అంటే అలాంటి కూరలు ఏమీ లేకపోయినా కానీ రోటి పచ్చడితో అన్నం మొత్తం తినేయొచ్చండి. అంత బాగుంటుంది. స్పైసీగా సూపర్గా ఉంటాయి కదండి. చిక్కుడుకాయ పచ్చడి చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా బాండి పెట్టేసుకునండి. ఒక 5 స్పూన్లు ఆయిల్ అండి. కొంచెం ఎక్కువ వేసుకున్న పర్లేదులేండి. పచ్చడి బాగుంటుంది. ఒక గుప్పుడు పచ్చిమిర్చి అండి. పావు కేజీ చిక్కుడుకాయలు అనమాట అండి. ముందుగానే క్లీన్ చేసేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేస్తానండి. చింతపండు అండి. పావు కేజీ కదండి, ఒక చింతకాయ అనమాట, మీడియం సైజు. మిరపకాయలు చక్కగా అలా తెల్లగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయండి, ఎందుకంటే మాడిపోతాయి మళ్ళీ. ఇలా ఒక 10 నిమిషాలు ఫ్రై అయినాకండి తీసి పక్కన పెట్టేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోతుందండి, ఎందుకంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వాడమండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో చిక్కుడుకాయలు కూడా వేపేసుకుందామండి. ఒక్క 10 నిమిషాలు, ఎందుకంటే గింజలు ఉన్నాయి కదండి, అందుకని. గింజలు లేవనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది. గింజలు కూడా ఫ్రై అవ్వాలి కదండి, అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇందులో వేరే వెల్లుల్లిపాయ అని, ధనియాలు, జీలకర్ర ఇలాంటివి ఏం వాడమండి. అంటే వేసుకోవచ్చు, కానీ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుందండి. చిక్కుడుకాయ ఫ్లేవర్ తెలియదు మనకి, మిస్ అయిపోతాం. ఒట్టి చిక్కుడుకాయ ఫ్లేవర్ తెలియాలంటే ఎక్కువ వేసుకోకూడదండి. చూసారా మెత్తబడిపోయి అంతేనండి. ఈ కొంచెం చల్లారిన తర్వాత అండి, రోలు ఉందనుకోండి, రోట్లో బాగా దంచేసుకోవడమే. మరి నాకు అవైలబుల్గా లేదని మిక్సీకి వేసానండి. మిక్సీ జార్ తీసుకునండి, ఒక కొంచెం గుప్పుడు వేరుశనగుళ్ళు అండి ముందే ఫ్రై చేసి పెట్టాను, ఎందుకంటే కమ్మదనం ఇస్తుంది అనమాట. అలాగే చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి, చింతపండు అండి, తగినంత ఉప్పు, ఇవన్నీ ఇలా కచ్చపచ్చగా మిక్సీకి వేసుకోవాలండి. రోలు ఉందనుకోండి, రోట్లో అయినా అంతే కచ్చపచ్చగా చేసుకోవాలి. అప్పుడే బాగుంటుందండి. మరి పేస్ట్లో ఎప్పుడు చేయకూడదు రోటి పచ్చళ్ళ. ఆ తర్వాత అండి కొంచెం పోపిద్దాం మళ్ళీ. బాండీలో ఆయిల్ వేసుకునండి, ఒక 4 స్పూన్లు ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకండి. ఇంకా మళ్ళీ వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇవి వేయకూడదండి, మరి టేస్ట్ మారుతుందండి. అంతే, చాలా సింపుల్గా ఉంటుందండి. చిక్కుడుకాయ ఫ్లేవర్ మాత్రం భలే అనిపిస్తుంది మీకు. తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ బాగా అయిపోయినాకండి, పచ్చడి ఇందులో వేసి ఒక్క 2 నిమిషాలండి, మరీ ఎక్కువ వేడి చేయకూడదు. ఆల్రెడీ ఫ్రై ఉన్నాయి కదండి. ముందుగా తీసి పెట్టుకున్న చిక్కుడుకాయలండి ఇవన్నీ వేసి 2 నిమిషాలు బాగా ఆయిల్లో ఫ్రై చేసేస్తే అయిపోద్దండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందని. ఎక్కువేమీ వాడలేదు మనం ఇందులో, కానీ టేస్ట్ మాత్రం చాలా స్పైసీగా బాగుంటుందండి. నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను అనుకున్నారా, అవి మరి అంత స్పైసీ లేవండి, ఫ్లేవర్ ఉంటుంది అంతే. కొంచెం స్పైసీగా ఉన్నాయి అనుకోండి, పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఇంకా తినేసి టేస్ట్ చెప్తానండి. రెగ్యులర్గా వండుకుని అన్నమేనండి. వైట్ రైస్ తీసుకుని పచ్చడి వేసుకుని ఇంకేం కలుపుకోవసరం లేదండి. పచ్చడి మంచి స్పైసీగా ఉంటుందండి, బాగుంటుంది. మరి కర్రీ ఏం అవసరం లేదండి. ఇలా కలిపేసుకుని అలా నోట్లో పెట్టుకుంటుండే నాలుక సొరసొరలాడుతా, అబ్బా బొగ్గలు జుమ్మంటాయండి, అద్దరిపోద్ది. భలే ఉందండి, సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఎంత సింపుల్గా అయిపోయింది చూసారా. కూర ఎప్పుడైనా వండుకోలేనప్పుడు అండి ఇలాంటివి ట్రై చేయాలండి. నాకైతే తెగ నచ్చేసిందండి, మీకు కూడా నచ్చేస్తుంది. ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చింది కదండి, నచ్చిందని అనుకుంటున్నానండి. కొత్తగా చూసే వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కారనుకో నోటిఫికేషన్స్ వస్తాయండి. లైక్ మాత్రం తప్పకుండా చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. పచ్చడి అయితే చాలా బాగుందండి. నేను రైస్ మొత్తం తినేస్తాను. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.